అంటే బాగారు పెహదురా ఎల్లుల్లిపాయ గుడ్లు చేస్తున్నారు ఏమండి చేస్తున్నారు చికెన్ మటన్ చికెన్ మటన్ కాదు నిమ్మకాయ పచ్చడి పెడుతున్నాను నిమ్మకాయ పచ్చడా నిమ్మకాయ నిలవ పచ్చడి మీ నిమ్మకాయలు లేకుండా నిమ్మకాయ పచ్చడాలు ఎట్టేస్తున్నారండి మీరు అదేంటి నీకు తెలుదా? నాకెళ్ళి తెలుస్తుంది ఆల్రెడీ నిమ్మకాయలు తేవటం కొయ్యటం ఇవన్నీ జరిగినాయి. నువ్వు మన పొలం వెళ్ళావు కదా అప్పుడు. అయ్యి బాబోయ్ నీ పొలం వెళ్ళినప్పుడు ఏకంగా అంత సీన్ జరిగిందా? నీకు తెలుదా? నాకెళ్ళి తెలుస్తుంది. అసలు ఆ రోజు ఏం జరిగింది చెప్పను ఒకసారి. ఆకాశంలో చూడు చూపిస్తాను ఏం జరిగింది. ఈ నిమ్మకాయ నిలవ పచ్చడి కోసం పండుకాయలు తీసుకోవాలండి. ఇప్పుడు శుభ్రంగా కడుక్కుందాం ఫస్ట్. ఇలా శుభ్రంగా కడుక్కున్న నిమ్మకాయలని తడి లేకుండా ఒక పొడి బట్టతోటి శుభ్రంగా తుడిసేసుకోవాలండి. నిలవ పచ్చడి ఎప్పుడు కూడా తడి తగలకూడదు. ఇవ్వండి, నేను ఒక నిమ్మకాయని 8 భాగాల కింద కోసుకుంటున్నానండి. మధ్యలోకి కోసి ఈ పేరుని సగం చేసి ఈ 2 ముక్కలని ఇంకో 2 ముక్కల కింద చేస్తానండి. ఒక బద్ద 4 ముక్కలు. కుదిరితే గింజలు లాగేసుకోండి. తినేటప్పుడు గింజ తగిలిందంటే చేదుగా అనిపిస్తుంది. ఇవ్వండి, నేను కేజీ నిమ్మకాయలు తీసుకున్నాను. వాటిని అన్నిటిని కూడా ఇలా ముక్కల కింద కోసేసుకున్నాం కదా. దీంట్లో ఒక 2 చెంచాల వరకు పసుపు వేసాను. ఇవ్వండి, ఈ ముక్కలకి ఒక గుప్పుడు వరకు కల్లుప్పు వేసుకుంటున్నానండి. ఇవ్వండి, ఉప్పు పసుపు వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలండి. ఇవ్వండి, నిమ్మకాయలు మొత్తం ముక్కల కింద కోసి ఉప్పులో ఊరేసామండి. ఒక 2-3 రోజులకి ఊరతాయి. అప్పటి నుంచి మనకి ఎన్ని కావాలో దాన్ని తెచ్చుకొని చక్కగా పచ్చడి పెట్టుకోవచ్చు. అంటే మొత్తం ఒకటేసారి కలిపేసుకోక్కర్లేదండి. ముక్కల్లోంచే మనం కనుగొని తెచ్చుకుంటాం అనమాట. తక్కువలో తక్కువ ఒక 3 రోజులన్నా ఉప్పులో ఊరాలండి ముక్కలు. అప్పుడు బాగుంటుంది పచ్చడి. అది జరిగింది అయితేనే నేను ఏదో అనుకున్నానా నిమ్మకాయ లేకుండా నిమ్మకాయ పచ్చడి. అదే ఇదేంటి ఎల్లుల్లిపాయ గుడ్లు వస్తే నిమ్మకాయ పచ్చడి పెడతా అంటున్నాడు. నాకేం అర్థం అవ్వలేదు. మళ్ళీ నిమ్మకాయలు నన్ను తెమ్మంటాడు. ఎక్కడికైనా వెళ్ళాను, నేను భయపడ్డాను. భలే ఉంటది నిమ్మకాయ పచ్చడి. సూపర్ గా ఉంటది. సంవత్సరం నిల్వ ఉండేలాగా చాలా ఈజీగా చేస్తున్నాం నిమ్మకాయ పచ్చడి. మనం ముక్కల కింద కోసేసి ఉప్పులో ఊరేసేసాం. కింద పసుపు కింద ఉప్పు వేసేసి వాటిని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుని కింద మసాలా పొడి ఒకటి తయారు చేస్తాను. అది కలుపుకొని ఇక ఈ నిమ్మకాయ ముక్కల్లో ఎంత కావాలంటే అంత. ఇప్పుడు మనం ఆల్రెడీ ఊరేసేసిన ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ముక్కల్లోంచి అన్ని ముక్కలు తీసి పక్కన పెట్టుకోండి. కింద తాలింపు పెట్టుకొని అప్పటికప్పుడే ఈ ఫ్రెష్గా 4-5 రోజులు తినచ్చు. అలా చేయొచ్చు. మనం ఊరేసుకున్న ముక్కల్ని ఒకటేసారి కలిపేసుకొని ఓ జాడీలో ఎక్కడన్నా గాలిదాలని డబ్బాలో పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ముక్కలు కొంతమంది ఏం చేస్తారంటే ఎండబెడతారు. నిమ్మకాయ ముక్కలను కోసి వాటిని ఎండబెట్టడం ఎలా చేస్తారండి. అలా కాకుండా ఇలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. పసుపు ఉప్పులు ఊరేసాం కదా ముక్కలు, ఆ ముక్కలు ఎన్నాళ్ళని ఉంటాయి. అర్థమైందా? ఏమోలేండి, నాకు తెల్లరండి. ఆయన పచ్చడి పెడితే మనం తిని పెడతాం తప్ప మనకి ఏం తెలుసండి కదా. చేయండి కదా. మీరు ఏం చెప్తే చేస్తాను. ఇలాంటి ఇక్కడ కోసం లేనిలేండి. అది ఇప్పుడు నిమ్మకాయ పచ్చడి చేసుకుంటున్నాం మనం. చూద్దామండి. చేయండి. ఇవ్వండి, ఈ ముక్కలు ఊరేసి 5 రోజులు అయిందండి. మినిమం ఒక 4-5 రోజులు ఊరితే సరిపోద్ది అనమాట. ఆ తర్వాత నుంచి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి కలుపుకోవచ్చు. నేను ఒక కేజీ నిమ్మకాయలని ముక్కల కింద కోసి ఉప్పు పసుపు వేసి ఊరేసాను కదండి. ఇగోండి చూడండి ఎలా ఊరినాయో. చూసారా, ఇందులోంచి రసంలాగా వచ్చి చక్కగా మంచిగా ఊరతాయండి. మెత్తగా అయిపోయింది కదా, పచ్చడి పెట్టుకోవచ్చు ఇక మనం. ఇప్పుడు మనం ఈ నిమ్మకాయ పచ్చడిలో కలుపుకోవడానికి ఒక మంచి పొడి తయారు చేసుకోబోతున్నాం అండి. ఒక 2 చెంచాలు జీలకర్ర, 1 చెంచా ఆవాలు, ఒక 1/2 చెంచా వరకు మెంతులండి. మూడింటిని కొంచెం దోరగా వేయించుకొని పొడి చేసుకుందాం. ఈ నిమ్మకాయ పచ్చడి తాలింపు కోసం ఒక 20-25 వరకు ఎల్లుల్లిపాయ గుడ్లు ఒలుచుకొని పెట్టుకున్నానండి.
ఇంకా వాటితో పాటు ఒక 10-15 ఎండుమిర్చిని ఇలా ముక్కల కింద చేసి పెట్టుకోండి. ఒక 2-3 చెంచాల పచ్చెనపప్పు, ఒక 2 చెంచాల సాయ మినపప్పు, ఒక 2 చెంచాల ఆవాలండి. వీటితో పాటు కరివేపాకు కూడా వేసుకుంటాం మనం. లాస్ట్లో ఇంగువ కూడా వేసుకుందామండి. పెనం వేడెక్కిన తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర ఈ 3 కొంచెం వేయించుకుందామండి. ఇవి ఇలా కొంచెం సువాసన వచ్చేదాకా వేయించుకున్నానండి. తీసేసి ఒక గిన్నె వేసేసుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం నూనె పోసుకున్నానండి, వేరుశనగ నూనె. మనం ఈ నిమ్మకాయ ఏ పచ్చడికైనా సరే వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడుకుంటే మంచి రుచి ఉంటుందండి పచ్చడి. ఈ వేరుశనగ నూనెలో కూడా మనకి పచ్చడికి సపరేట్గా ఉంటుందండి నూనె. నూనె వేడెక్కిన తర్వాత పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు వేస్తున్నానండి. ఫస్ట్ ఎండుమిరపకాయలు కూడా వేసేస్తున్నానండి. నూనె వేడెక్కిపోయిందనమాట. దింపేసినాక కరివేపాకు కూడా వేసాను. దీంట్లోనే ఎల్లుల్లిపాయ గుడ్లు కూడా వేసేసుకుందాం. ఇప్పుడే ఇంగువ కూడా జల్లేసుకుందాం కొంచెం. తాలింపు రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టే చల్లారనిద్దాం. వేయించుకున్న ఈ మూడింటిని పొడి చేసేసుకుందాం. ఇప్పుడు కొలత చూసుకుంటే కనుక కేజీ నిమ్మకాయ ముక్కలు కదండి, కేజీ నిమ్మకాయ ముక్కలకు గాను ఒక 1/2 కేజీ వరకు కారం పడుతుందండి. ఒక 1/2 కేజీ నుండి 300 గ్రాముల వరకు నూనె వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ నిమ్మకాయ ముక్కల్లో మనం దంచి పెట్టుకున్న ఈ పొడి వేస్తున్నానండి. ఫస్ట్ దీంట్లో ఇప్పుడు కారం వేసేస్తున్నానండి. ఈ కారం 1/2 కేజీ వరకు అంటే మనం చాలామంది కొన్ని రకాల కారం ఎక్కువ ఉంటాయండి, అంటే ఘాటుగా ఉంటాయి. కొన్ని కారాలు ఘాటు తక్కువ ఉంటాయి. మీరు పట్టించుకున్న కారాన్ని లేకపోతే మీరు కొనుక్కొచ్చుకున్న కారం ఎక్కువ ఉందో తక్కువ ఉందో చూసుకొని దాన్ని బట్టి ఒక 100 గ్రాములు అటు ఇటుగా వేసుకోండి. ఇది 3 రకాల కాయలతోటి ఆడిచ్చాడు కదండి ప్రసాద్, ఆ కారం అండి. మీకు ఎవరికన్నా ఈ కారం కావాలంటే ప్రసాద్ దివ్య వ్లాగ్స్లో ప్రసాద్ నెంబర్ ఉంటుందండి, దానికి ఫోన్ చేయండి. నూనె కూడా చూసుకొని వేసుకోండి. నేను ఒక 300 గ్రాములు చెప్పానండి. ఇప్పుడు తాలింపు వేసినప్పుడు కొంచెం నూనె వేసుకున్నాం కదా, అది కాకుండా నేను మళ్ళీ కొంచెం నూనె వేసాను అనమాట. ఒకసారి ఇప్పుడు ఇదంతా కలిపేద్దాం. మనం ఆల్రెడీ ముక్కని ఊరబెట్టినప్పుడు వేసాం కదండి ఉప్పు, ఆ ఉప్పు దాదాపుగా సరిపోద్ది. అంటే 4 కప్పుల ముక్కలకు గాను 1 కప్పు ఉప్పు అన్నట్టుగా అప్పుడు కల్లుప్పులాగా వేసాం అన్నమాట ముందుగా. ఒకవేళ ఆ ఉప్పు చాలలేదు ముక్కకి అనుకుంటే కనుక ఇదంతా కలిపేసిన తర్వాత లాస్ట్లో ఒకసారి చూసుకున్నాం అనుకోండి, అప్పుడు కావాలంటే మనం సాల్ట్ వేసుకోవచ్చు. పుల్లగా ఉన్న పదార్థం ఏదైనా సరే ఉప్పు కానీ కారం కానీ ఎక్కువే పడుతుందండి, పులుపు లాగేసుకుంటుంది అనమాట. దాన్ని బట్టి మనం ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారము నూనె కలిపేసానండి. తాలింపులు కూడా వేసేద్దాం దీంట్లో. తాలింపు చల్లారిపోయినాక వేసుకోవాలండి. మనకి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ ఉప్పు కారాలు ముక్కకి పట్టాలంటే ఒక 2-3 రోజులు దీన్ని పక్కన పెట్టుకుంటే కనుక దీని రుచి ఉప్పు కానీ కారం కానీ సరిపోయిందో లేదో 2-3 రోజుల తర్వాత తెలుస్తుందండి. లోపు మనం దీన్ని జాడీలోకి కానీ ఒక సీసాలో కానీ ఎత్తి పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇదంతా ఎత్తేసినాక మనం అడుగు గిన్నెలో అన్నం పెట్టుకొని తింటే భలే టేస్ట్. మళ్ళీ మీ చెయ్యి ఏంటంటే గోరంతగా ఎర్రగా పండిందా? మరి కారం మామూలు కారమా? నువ్వు 3 రకాల కాయలు వేసి ఆడిచ్చావు కారం. అది మరి పచ్చడి అంతా ఒక జాడీలోకి ఎత్తేసాను. ఇప్పుడు ఈ గిన్నెలో అన్నం కలుపుకొని తిందామండి.
కాదు ఆయ్ రావాలే వచ్చేస్తున్నాను చూసాగా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి నాకు మీకే రోజు నాకు ఊరతాయి ఇవాళ ఈయనకు ఊరిపోతున్నాయి అంటే ఏంటి, నిమ్మకాయ పచ్చడి చూస్తే ఎవరికైనా ఊరతాయి వాళ్ళకి కూడా ఊరతాయి మరి పుల్ల పుల్లగా ఇది మన అన్నం ముద్ద కింద అవదు పెద్ద ముద్ద పడతాను నీకు 2 చేతులు పట్టు 2 చేతులు ఎట్టినా ఒక చేతి ఒక ముద్ద కింద తినేస్తుంది ఆహా వేసండి ఇందులో వేసండి బ్రహ్మాండంగా ఉందండి నిమ్మకాయ పచ్చడా ఉప్పు సరిపోయిందా ఇది 2 రోజులు అయితే తగ్గుద్ది ఉప్పు ఉప్పు 2 రోజులకి లాగుద్ది బా అమ్మ టేస్ట్ ఉందండి అబ్బో నిమ్మకాయ ముక్క పెట్టుకున్నాను ఆ పులుపుకి నోట్లోంచి కళ్ళలోంచి కూడా వచ్చినాయండి నీరా కంగారు తిన్నాం చూడంగానే అసలు పెడతా నాకు గొంతు అడ్డం పడింది అంటే చూడంగానే ఆత్రం ఆగలేదు గొంతు ఎవరికాడ పడింది అన్నానుకా నిజండి మహాప్రసాదం ఎల్లుల్లిపాయ గుడ్డు వచ్చింది మనకి అది జరిపోయిందండి పచ్చడా ఆహా 2 దెబ్బల కింద అయిపోయిందండి ఇంకా కాకుండా తినేస్తానండి నేను అంత బాగుందండి పుల్లపుల్లగా కలుపుకుందాం ఆహా అంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందా బంగారులాగా తినకుంటూ ఉంటుంది అదే అడుగుదాం కొన్నాండి సంవత్సరం పాటు నిల్వ ఎందుకు ఉంటుంది ఉండదండి కేజీ పచ్చడే మనోడు నేను లాగించి కొట్టామంటే ఇంక ఉంటుంది అది ఉండదు 2 రోజులు అయిపోద్ది దెబ్బలు ఎక్కడ ఉంటుంది మనకి మామూలుగా పచ్చలు పిచ్చండి పిచ్చోడు పచ్చడి తిన్నాడు అంటారు కదా అలా తినేస్తానండి నేనైతేనే మన పండు మిరకాయ పచ్చడి ఎట్టాడండి ఇంకా అది రోజు వేసుకు తినేసానండి అయిపోయింది డబ్బా చాలా నిమ్మకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి నిమ్మకాయలు దొరికితే కనుక మీకు ఎప్పుడన్నా చౌకగా ఉన్నప్పుడు నిమ్మకాయలు కోసేసి ఉప్పులో ఊరేసేసుకున్నారనుకోండి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు అనమాట అంత బాగుంటుంది నిమ్మకాయ పచ్చడి మనకి అన్నంలో కలుపుకోవడానికి కాకుండా విడిగాన మంచిగా పెట్టుకొని తింటే కూడా చాలా బాగుంటుంది రుచిగా ఇడ్లీ మీద కూడా చాలా బాగుంటుంది పచ్చడి నిమ్మకాయ పచ్చడి వేసుకుని ఇడ్లీ తింటే ఇడ్లీ కొట్టేచ్చాను బాబా మనం ఒక పొడి కూడా తయారు చేసేసాం కదా దానివల్ల కూడా ఒక ప్రత్యేకమైన రుచి వచ్చిందండి పచ్చడికి అవును అలా చేసుకొని వేసుకోండి మామూలుగా కలిపి తాలింపు పెట్టుకుంటారు చాలా మంది మనం పొడి వేసాం కదా మెంతుల ఫ్లేవర్ జీలకర్ర ఆవాలు బాగుంది మీ ద్వారకా తిరుమల సైడ్ వెళ్ళినప్పుడు అంటే కవర్లు ఎన్ని వేసి ఉంటాయండి 20 రూపాయలు 10 రూపాయలకి ఇంత మూట ఇచ్చేస్తారు పట్టుకెళ్ళండి అంటే తోటలు ఉంటాయి అలాంటప్పుడు తెచ్చేసుకొని కోసుకొని ఉప్పులో వేసుకోవడమే మా బావగారు చేసిన విధంగా మీరు నిలవ పచ్చడి పెట్టేసుకోండి శుభ్రంగా ఇడ్లీ మీద అన్నంలో వేసుకుని కులంగట్టి కొట్టేయండి అది మరి మా ఈ నిమ్మకాయ పచ్చడి వీడియో కనుక నచ్చితే మన గోదావరి రుచుల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఉంటాను మరి బాయ్ అండి.